బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ హదీస్ నెంబర్ 403. అబూ బకర్ రజియల్లాహు తఆలా అన్హు గారు మరియు అబూ సయీద్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు. అల్లాహ్ దూత సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదు గోడపై కొంత ఉమ్మిని చూశారు. ఆయన ఒక చిన్న రాయిని తీసుకొని దానిని గీసి తొలగించారు. ఆపై ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఉమ్మి వేయాలనుకుంటే వారు తమ ముందు గాని తమ కుడివైపున గాని ఉమ్మి వేయకూడదు. బదులుగా వారు తమ ఎడమవైపున గాని తమ ఎడమ పాదం కింద గాని ఉమ్మి వేయవచ్చు. హదీస్ నెంబరు 404. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీలో ఎవరైనా తమ ముందు నుండి గాని తమ కుడివైపున గాని ఉమ్మి వేయకూడదు. బదులుగా వారు ఎడమవైపున గాని తమ పాదం కింద గాని ఉమ్మి వేయవచ్చు. హదీస్ నెంబరు 405. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: విశ్వాసి నమాజులో ఉన్నప్పుడు తన ప్రభువుతో ఏకాంత సంభాషణ జరుపుతూ ఉంటారు. కాబట్టి అతను తన ముందు గాని తన కుడివైపున గాని ఉమ్మి వేయకూడదు. బదులుగా అతను తన ఎడమవైపున గాని తన ఎడమ పాదం కింద గాని ఉమ్మి వేయవచ్చు. ఇక్కడ ఎడమ పాదం చెప్పలేదు, పాదం కింద అని చెప్పారు. హదీస్ నెంబర్ 406వ హదీసు. అబూ సయీద్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదులో కిబ్లా వైపున గోడపై ఉమ్మిని చూశారు. వెంటనే ఒక చిన్న రాయిని తీసుకొని దానిని గీసి తొలగించారు. ఆ తర్వాత ఆయన ముందు వైపున గాని కుడివైపున గాని ఉమ్మడాన్ని నిషేధించారు. కానీ ఎడమవైపున గాని ఎడమ పాదం కింద గాని ఉమ్మి వేయడానికి అనుమతిని ఇచ్చారు. హదీస్ నంబర్ 407. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మసీదులో ఉమ్మి వేయడం ఒక పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఆ ఉమ్మిని మట్టిలో పాతి పెట్టడం. హదీస్ నంబర్ 408. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీలో ఎవరైనా నమాజు కోసం నిలబడినప్పుడు అతను తన ముందు వైపు గాని ఉమ్మి వేయకూడదు. ఎందుకంటే నమాజులో అతను అల్లాహ్తో ఏకాంతంగా సంభాషిస్తూ ఉంటారు. అలాగే అతను తన కుడివైపును కూడా ఉమ్మి వేయకూడదు. ఎందుకంటే అక్కడ ఒక దేవదూత ఉంటారు. నమాజులో ముందు వైపు అల్లాహ్తో సంభాషిస్తూ ఉంటారు, తన కుడివైపున దేవదూత ఉంటారు. ఈ రెండు చోట్ల ఉమ్మి వేయకూడదు. హదీస్ నంబర్ 409. అనస్ బిన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కిబ్లా దిశలో మసీదు గోడపై ఉమ్మి వేయబడి ఉండడాన్ని చూశారు. వెంటనే దానిని తన చేతితో గీసి శుభ్రం చేశారు. ఆయనకు అది ఏమాత్రం నచ్చనట్లు అనిపించింది. ఆ అసహ్యం యొక్క ఆనవాళ్లు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించాయి. ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరైనా నమాజు కోసం నిలబడినప్పుడు అతను తన ప్రభువు ఏకాంతంగా సంభాషిస్తూ ఉంటారు. అతను తన ప్రభువుతో ఏకాంతంగా సంభాషిస్తూ ఉంటారు, లేదా అతని ప్రభు అతనికి మరియు అతని కిబ్లాకు మధ్య ఉంటారు. కాబట్టి అతను తన కిబ్లా వైపు ఉమ్మి వేయకూడదు. అయితే అతను తన ఎడమ వైపున గాని లేదా తన పాదాల కింద గాని ఉమ్మి వేయవచ్చు. ఆ తర్వాత ఆయన తన వస్త్రం యొక్క ఒక కొసను తీసుకొని దానిలో ఉమ్మి వేసి దానిని మడిచి ఇలా చేయండి అని అన్నారు. హదీస్ నెంబర్ 410. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ముఖం కిబ్లా వైపు తిరిగి ఉన్నట్లు మీరు భావిస్తున్నారా లేదా చూస్తున్నారా? అల్లాహ్ సాక్షి, మీ విధేయత గాని మీ వంగి నమస్కరించడం రుకు గాని నా నుండి దాగి లేవు. నిశ్చయంగా నేను మిమ్మల్ని నా వెనక నుండి కూడా చూడగలను. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక దక్కినటువంటి ఒక భాగ్యం అన్నమాట, గిఫ్ట్ అల్లాహ్ తాలా దగ్గర నుంచి. హదీస్ నెంబర్ 411. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు ప్రార్థన చేయించారు. ఆపై
మింబర్ పైకి ఎక్కి ఇలా అన్నారు, మీ ప్రార్థనలలోనూ మీ రుకులలోనూ నేను మిమ్మల్ని నా వెనుక నుండి కూడా నేను మిమ్మల్ని నేరుగా చూస్తున్నా, మీరు నన్ను నేరుగా చూసినట్లే నేను కూడా స్పష్టంగా చూడగలను. మీరు నన్ను వెనక నుండి ఏ విధంగా స్పష్టంగా చూస్తున్నారో నేను మిమ్మల్ని నా వెనక వైపును కూడా అంతే స్పష్టంగా చూడగలను. హదీస్ నెంబర్ 412. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ఒక గుర్రపు పందెం నిర్వహించాలని ఆదేశించారు. శిక్షణ పొందిన గుర్రాలు అల్ హఫియా అనే స్థలం నుండి తానియత్ అల్ వదా వరకు పరిగెత్తాలి. అలాగే శిక్షణ పొందని గుర్రాలు అల్ తానియా నుండి బనీ జురైక్ మసీదు వద్దకు పరిగెత్తాలి. ఈ హదీసు ఉల్లేఖనకర్త ఇంకా ఇలా జోడించారు, ఆ పందెంలో పాల్గొన్న వారిలో ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. హదీస్ నెంబర్ 413. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, బహ్రెయిన్ నుండి ప్రవక్త గారి వద్దకు కొంత సరుకు వచ్చింది. ఆ సరుకులు మసీదులో పరచమని ప్రజలను ఆదేశించారు. ప్రవక్త గారి వద్దకు లభించిన సరుకుల మొత్తంలో ఇది అత్యంత భారీ మొత్తం. ఆయన ప్రార్థన కోసం వెళ్ళారు. ఆ సరుకు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రార్థన ముగించిన తర్వాత ఆయన ఆ సరుకును పక్కన కూర్చొని తనకు కనిపించిన ప్రతి వ్యక్తికి అందులో నుండి పంచి ఇచ్చారు. అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ దూత, నాకు కూడా ఏదైనా ఇవ్వండి, ఎందుకంటే నేను నా కోసం మరియు అఖీల్ కోసం విమోచన ద్రవ్యాన్ని చెల్లించాను. ప్రవక్త గారు ఆయన్ని తీసుకోమని చెప్పారు. దాంతో ఆయన తన వస్త్రంలో ఆ సరుకుని నింపుకొని దానిని మోసుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఆయన అలా చేయలేకపోయారు. ఆయన ఇలా అన్నారు, ఓ ప్రవక్త, దీనిని ఎత్తడంలో నాకు సహాయం చేయడానికి ఎవరినైనా ఆజ్ఞాపించండి. ప్రవక్త గారు అందుకు నిరాకరించారు. అప్పుడు అతను ప్రవక్తతో ఇలా అన్నారు, దయచేసి దీన్ని ఎత్తడంలో మీరు నాకు సహాయం చేస్తారా? ప్రవక్త గారు అందుకు నిరాకరించారు. అప్పుడు అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు అందులో కొంత భాగాన్ని పక్కకు తీసి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. అతను మళ్ళీ ఇలా అన్నారు, ఓ ప్రవక్త, దీన్ని ఎత్తడంలో నాకు సహాయం చేయడానికి ఎవరినైనా ఆజ్ఞాపించండి. ప్రవక్త గారు నిరాకరించారు. అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు అప్పుడు ప్రవక్తతో ఇలా అన్నారు, దయచేసి దీన్ని ఎత్తడంలో మీరు నాకు సహాయం చేస్తారా? ఆయన మళ్ళీ నిరాకరించారు. అప్పుడు అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు అందులో నుంచి కొంత భాగాన్ని పక్కకు తీసి దాన్ని తన భుజాలపైకి ఎత్తుకొని వెళ్ళిపోయారు. అల్లాహ్ దూత వారిని చూస్తూనే ఉండిపోయారన్నమాట. ఎంత దురాశ ఉంది దీనికి అనేసి ఆశ్చర్యపోయినారు. హదీస్ నెంబర్ 414. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మసీదులో కొందరు వ్యక్తులతో కలిసి ఉండగా చూశాను. ఆయన నాతో అబూ తల్హా గారు నేను పంపించారా అని అడిగారు. నేను అవును అని బదిలిచ్చాను. ఆయన భోజనం కోసమా అని అడిగారు. నేను అవును అని చెప్పాను. అప్పుడు ఆయన తన సహచరులతో లేవండి అని అన్నారు. వారు బయలుదేరారు. నేను వారికంటే ముందు నడుస్తూ ఉన్నాను. హదీస్ నెంబర్ 415. సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ దూత, ఒక వ్యక్తి తన భార్యతో మరొక పురుషుడు ఉండటాన్ని చూస్తే ఆ భర్త అతన్ని చంపివేయాలా? ఆ తర్వాత నేను వారిని మసీదులో లిఆన్ పరస్పర శపథం చేస్తూ ఉండగా చూశాను. హదీస్ నెంబర్ 416. ఇత్బాన్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా ఇంటికి వచ్చి నేను ఎక్కడ నమాజ్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగారు. నేను ఒక స్థలాన్ని చూపించాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహు అక్బర్ అని పలికారు. మేము ఆయన వెనుక వరుసలో నిలబడ్డాము. ఆయన 2 రకాతుల నమాజును పూర్తి చేశారు. దీని పూర్తి హదీస్ మనము రాబోయే హదీసుల్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది ఈ హదీస్. నెక్స్ట్ హదీసులో దీని పూర్తి హదీస్ అనేది మనం చదవగలం. హదీస్ నెంబర్ 417. ఇత్బాన్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఈయన అల్లాహ్ ప్రవక్త సహచరులలో ఒకరు మరియు బద్ర్ యుద్ధంలో పాల్గొన్న అన్సారులలో ఒకరు. నేను అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నాను, ఓ ప్రవక్త, నా కంటి చూపు మందగించింది. నేను నా ప్రజలను నమాజ్లో నాయకత్వం వహిస్తూ ఉంటాను. వర్షం పడినప్పుడు నాకు మరియు నా ప్రజలకు మధ్య ఉన్న లోయలో నీరు ప్రవహిస్తుంది.
అందువల్ల వారికి నమాజ్ చేయించడానికి నేను వారి మసీదుకు వెళ్ళలేకపోతున్నాను. ఓ ప్రవక్త, మీరు దయచేసి నా ఇంటికి వచ్చి అందులో నమాజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా నేను ఆ స్థలాన్ని ఒక ముసల్లాగా నమాజ్ స్థలంగా నిర్ణయించుకోగలను. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ చిత్తమైతే నేను అలాగే చేస్తాను. మరుసటి రోజు సూర్యుడు బాగా పైకి వచ్చిన తర్వాత ప్రవక్త గారు మరియు అబూబకర్ రజల్లాహు గారు వచ్చారు. అల్లాహ్ ప్రవక్త లోనికి రావడానికి అనుమతి కోరారు. నేను ఆయనకి అనుమతినిచ్చాను. ఆయన నమాజ్ చేయడానికి నీకు ఏ ప్రదేశాన్ని ఇష్టమో చూపించమన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ నిలబడి అల్లాహు అక్బర్ అని పలికారు. మేమందరం లేచి ఆయన వెనుక వరుసలో నిలబడ్డాము. మేము 2 రకాతుల నమాజ్ను పూర్తి చేసి తస్లీంతో దాన్ని ముగించాము. సలాం చెప్పి ముగించారు. మేము ఆయన కోసం సిద్ధం చేసిన ఖజీరా అనే భోజనాన్ని స్వీకరించడానికి ఆయనను ఉండమని కోరాము. మా కుటుంబ సభ్యులు చాలామంది ఆ ఇంట్లో గుమిగూడారు. వారిలో ఒకరు ఇలా అన్నారు, మాలిక్ బిన్ అల్ దుఖైషిన్ ఎక్కడ? వారిలో మరొకరు ఇలా బదిలిచ్చారు, అతను ఒక మునాఫిక్. అతను అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తని ప్రేమించాడు. అది విన్న అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, అలా అనకండి. అల్లాహ్ ప్రీతి కోసం మాత్రమే, అల్లాహ్ తప్ప వేరే దైవం లేదు అని అతను పలకడం మీరు చూడలేదా? ఆయన ఇలా అన్నారు, అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకే దీని గురించి బాగా తెలుసు. హదీస్ నెంబర్ 418. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త తన వ్యవహారాలన్నిటిలోనూ సాధ్యమైనప్పుడల్లా, ముఖ్యంగా శుభకార్యాలలో ప్రతి పనిని కుడివైపు నుండి ప్రారంభించేవారు. ఉదాహరణకు స్నానం చేసేటప్పుడు, జుట్టు దువ్వుకునేటప్పుడు, పాదరక్షలు ధరించేటప్పుడు మొదటగా కుడివైపుతో మొదలు పెడతానన్నమాట ప్రతి పని కూడా. హదీస్ నెంబరు 419. ఆయిషా రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఉమ్మే హబీబా మరియు ఉమ్మే సలామా రజల్లాహు అన్హా ఇథియోపియాలో తాము చూసిన ఒక చర్చి గురించి ప్రస్తావించారు. అందులో చిత్రలేఖనాలు ఉన్నాయి. వారు ఆ విషయం ప్రవక్త గారికి తెలియజేశారు. దానికి ఆయన ఇలా అన్నారు, ఆ ప్రజలలో ఎవరైనా ఒక ధార్మిక పురుషుడు మరణిస్తే వారు అతని సమాధి వద్ద ఒక ఆరాధనా స్థలాన్ని నిర్మించి అందులో ఆ చిత్రాలను ఏర్పాటు చేస్తారు. పునరుత్థాన దినాన అల్లాహ్ దృష్టిలో వారే అత్యంత హీనమైన జంతువులు అవుతారు. అల్లాహు అక్బర్. హదీస్ నెంబరు 420. అనస్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు చేరుకున్నప్పుడు ఆయన బను అమర్ బిన్ ఔఫ్ అనే గోత్రానికి చెందిన అవాలి మదీనా ప్రాంతంలో తన వాహనం నుండి దిగారు. ఆయన అక్కడ 14 రాత్రులు బస చేశారు. ఆ తర్వాత ఆయన బనీ అన్ నజ్జార్ వారిని పిలిపించారు. వారు తమ కత్తులను ధరించి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాహిలాపై అనే వాహనంపై కూర్చొని ఉండగా అబూబకర్ రజియల్లాహు అన్హు ఆయన వెనుక కూర్చొని ప్రయాణిస్తుండగా బనీ అన్ నజ్జార్ వారందరూ ఆయన చుట్టూ అనుసరిస్తుండగా చివరకు ఆయన అబూ అయ్యూబ్ రజియల్లాహు అన్హు గారి ఇంటి ఆవరణలో తన వాహనం నుండి దిగేంత వరకు ఆ దృశ్యం నాకు ఇప్పుడే కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా ఉంది. ప్రార్థనా సమయం ఆసన్నమైనప్పుడు గొర్రెల దొడ్లలోనైనా సరే ఎక్కడైనా ప్రార్థన చేయడం ప్రవక్త గారికి ఇష్టమైన విషయం. ఆ తర్వాత ఆయన ఒక మసీదును నిర్మించాలని ఆదేశించారు. బనీ అన్ నజ్జార్ వారిలో కొందరిని పిలిపించి ఇలా అన్నారు, ఓ బనీ అన్ నజ్జార్ వార్లారా, మీ ఈ భూమి ముక్కకు ధర ఎంతుందో నాకు సూచించండి. వారు ఇలా బదిలిచ్చారు, వద్దు, అల్లాహ్ సాక్షిగా మేము దీని ధరను అల్లాహ్ తప్ప మరెవరిని అడగము. అనస్ రలియల్లాహు గారు ఇంకా జోడించారు, ఆ స్థలంలో బహుదైవారాధకుల సమాధులున్నాయి. ఆ భూమిలో కొంత ఎగుడుదిగుడుగా ఉంది మరియు అందులో కొన్ని ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. బహుదైవారాధకుల సమాధులు తవ్వి తొలగించాలని, ఎగుడుదిగుడుగా ఉన్న భూమిని చదును చేయాలని, ఖర్జూరపు చెట్లు నరికివేయాలని ప్రవక్త గారు ఆదేశించారు. హదీస్ నెంబర్ 421. అబూ అల్ తయ్యహ్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు గొర్రెల దొడ్డిలో నమాజ్ చేసేవారు. ఆ తర్వాత నేను ఆయన ఇలా చెప్పడం విన్నాను, మసీదు నిర్మాణం జరగక ముందు ఆయన గొర్రెల దొడ్లలో నమాజు చేసేవారు.
నమాజ్ కోసం మనము పరిశుభ్రమైన ప్రదేశం ఎక్కడైనా కానీ నమాజ్ చేయొచ్చు అనమాట, మసీదు లేనప్పుడు. హదీస్ నెంబర్ 422. నాఫే గారి కథనం ప్రకారం ఉబ్నే ఉమర్ రజల్లాహు గారు తన ఒంటెను తన ముందు ఒక సూత్రంగా అంటే అడ్డంగా ఉంచుకొని ప్రార్థన చేస్తుండగా నేను చూశాను. మరియు ఆయన ఇలా అన్నారు, ప్రవక్త గారు కూడా అలాగే చేయడం నేను చూశాను. అంటే నమాజ్ ముందు మనము ఓపెన్గా కాకుండా ఏదన్నా అడ్డంగా పెట్టుకొని నమాజ్ చేయాలి. ఎందుకంటే మన ముందు దాటుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నమాజ్ భంగం కాదు. 423 హదీస్ నెంబర్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు గారు కథనం, సూర్యగ్రహణం ఏర్పడింది మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త గ్రహణ ప్రార్థన చేసి ఇలా అన్నారు, నాకు ఇప్పుడు నరకాగ్ని చూపబడింది. నేను ఈరోజు చూసిన దృశ్యం కంటే ఘోరమైన మరియు భయంకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. హదీస్ నెంబర్ 424. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీ ప్రార్థనలలో నవాఫిల్లో కొన్నిటిని ఇంట్లోనే చేయండి మరియు మీ ఇళ్లను సమాధులుగా చేసుకోకండి. అంటే పూర్తి ప్రార్థనలలో మసీదులోనే చేసుకోకుండా మసీదులో ఫరజుల తర్వాత ఇంట్లోకి వెళ్ళి నమాజులు చేసుకోండి. హదీస్ నెంబర్ 425. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ శిక్ష పడిన ఈ ప్రజల స్థలాలలోకి మీరు ఏడుస్తూ తప్ప ప్రవేశించవద్దు. మీరు ఏడవకపోతే ఈ ప్రజల స్థలాల్లోకి ప్రవేశించవద్దు, ఎందుకంటే వారిపై పడిన అల్లాహ్ శాపం మరియు శిక్ష మీపై కూడా పడవచ్చు. కాబట్టి అల్లాహ్ శాపం పడిన ప్రదేశాలు అంటే సాలిహ్ అలైహిస్సలాంది, లూత్ అలైహిస్సలాంది ఆ యొక్క ప్రదేశాలు దగ్గరగానే ఉన్నాయన్నమాట. ఇబ్రాహీం అలైహిస్సలాం టైంలో జరిగినటువంటి వాక్యాలు ఇవి. ఈ మక్కాకు దగ్గరలోనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో మీరు బాధపడతారు తప్ప అల్లాహ్కు భయపడతారు తప్ప ఆ స్థలాల్లోకి పోవద్దు. హదీస్ నెంబర్ 426. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఉమ్మే సలమా రజల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఇథియోపియాలో తాను చూసిన మరియు మరియా అనే ఒక చర్చి గురించి చెప్పారు. అందులో తాను చూసిన చిత్రాల గురించి ఆమె ఆయనకు తెలియజేసింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, వారిలో ఎవరైనా సత్పురుషుడు ధర్మవంతుడు మరణిస్తే వారు అతని సమాధి వద్ద ఒక ప్రార్థనా స్థలాన్ని నిర్మించి అందులో ఈ చిత్రాలను ఉంచుతారు. వారు అల్లాహ్ దృష్టిలో అత్యంత నీచమైన జీవులు. అల్లాహ్ తఆలా ఇలాంటి పనుల నుంచి ప్రతి ముస్లింలకు విమోచన కలిగించాలి. ఇలాంటి పనుల నుండి ముస్లింలు దూరంగా ఉండాలి. ఆమీన్. హదీస్ నెంబర్ 427. ఆయిషా రజల్లాహు అన్హా గారు మరియు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హుమా గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త జీవితపు చివరి క్షణం వచ్చినప్పుడు ఆయన తన కమీసాను తన ముఖంపై కప్పుకోవడం ప్రారంభించారు. ఆయనకు వేడిగా అనిపించి ఆయాసం వచ్చినప్పుడు దానిని ముఖం నుండి తీసివేసి, ఆ అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను శపించుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధుల వద్ద ప్రార్థనా స్థలాలను నిర్మించారు అని అన్నారు. ప్రవక్త వారు చేసిన దానిని గురించి ముస్లింలను హెచ్చరిస్తున్నారు. హదీస్ నెంబర్ 428. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ శాపం యూదులపై ఉండుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధుల వద్ద ప్రార్థనా స్థలాలను నిర్మించారు. అల్లాహు అక్బర్. హదీస్ నెంబరు 429. వివరణ. జాబీర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు అని అన్నారన్నమాట. నాకు ముందున్న ప్రవక్తలలో ఎవరికీ ఇవ్వబడని 5 విషయాలు నాకు ఇవ్వబడ్డాయి. అవి ఏమంటే, 1. అల్లాహ్ నా శత్రువులను భయపెట్టడం ద్వారా 1 నెల ప్రయాణ దూరం వరకు నన్ను విజయవంతునిగా చేశాడు. 2.
భూమి నాకు, నా సహబాలకి మరియు నా ఉమ్మతికి ప్రార్థన చేసే స్థలంగా మరియు తయమ్మం చేయడానికి ఒక సాధనంగా చేయబడింది. అందువల్ల ప్రార్థనా సమయం వచ్చిన చోటల్లా నా అనుచరులు ప్రార్థన చేయవచ్చు. 3. యుద్ధంలో లభించిన సంపద నాకు హలాల్ ధర్మసమ్మతం చేయబడింది. మరెవ్వరికీ అలా చేయబడలేదు. 4. ప్రతి ప్రవక్త ప్రత్యేకంగా తన జాతి కోసమే పంపబడేవారు. కానీ నేను సమస్త మానవాళి కోసం పంపబడ్డాను. 5. పునరుత్థాన దినాన అంటే తీర్పు దినాన సిఫారసు చేసే హక్కు నాకు ఇవ్వబడింది. మీ పూర్తి బుఖారీ హదీస్లు వినడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక సత్యమై